హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మనం బోటి చారు లేదా బోటి దప్పడం అయితే చేస్తున్నామండి. ఒకప్పుడు అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు అయితే చేసేవాళ్ళు. మా మమ్మీ చేసేదండి చిన్నప్పుడు. ప్రాసెసింగ్ అయితే చూద్దామండి. కొన్ని పిడికలన్నీ బియ్యాన్ని నానబెట్టి మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిపాయలు, టమాటా, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం చింతపండు అండి నానబెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ప్రాసెసింగ్ అయితే వెళ్దాము. ఆల్రెడీ మనం బోటీని అయితే శుభ్రం చేసి పెట్టుకున్నాము. ఇంకో గిన్నెలో ఆయిల్ వేసి మసాలా దినుసులన్నీ వేసుకుంటున్నామండి. లవంగాలు, బిర్యానీ ఆకు, సాజీరా, ఇంకోటి తూక మిరియాలు, పట్ట, ఇలాచి అవన్నీ వేసేసుకున్న తర్వాత పెద్ద ఆనియన్స్ పొడుగా కట్ చేసినాయి 2 ఆనియన్స్ అయితే వేసాము. ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇందులో మనం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకుందామండి. ఇందులో ఫ్రెష్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి బాగా కలిపేసుకుందాం. ఇంకా ఆనియన్స్ని బాగా ఉడికించాలండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇది కొంచెం మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కొద్దిగా పసుపు వేసాము. 1 స్పూన్ పసుపు వేసేసి బాగా ఒకసారి కలిపేసేయాలండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో బోటీ వేస్తున్నామండి. బాగా వాష్ చేసిన బోటీ అయితే వేసేసుకున్నాము. ఇది ఆనియన్స్తో పాటు కొంచెం ఫ్రై అవ్వాలండి. అప్పుడు స్మెల్ అనేది వెళ్ళిపోతుంది. కొంచెం ఏమో కర్రీ చేసుకున్నాము, కొంచెం ఏమో ఇలా చారులాగా చేస్తున్నాము. ఎక్కువ వరకు కర్రీ ఫ్రై చేసుకుంటామండి, ఇలా ఎక్కువ చేయము. ఈరోజు అయితే చేస్తున్నాను అంతే. ఇది కొంచెం బాగా ఉడుకుతుంది చూడండి ఆయిల్లోనే. ఇది త్వరగా ఉడికిపోతుందండి. కొంచెం పచ్చికారం, పచ్చిమిర్చి, సాల్ట్, కొంచెం పుదీనా, కొత్తిమీర పేస్ట్ అండి వేసేసి పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఇందులో కొంచెం కారం కూడా వేస్తున్నామండి. ఎందుకంటే మనం టమాటా మరియు చింతపండు రసం వేస్తున్నాం కాబట్టి ఈ కారం కూడా వేసేసుకున్నాము. పచ్చిమిర్చి పేస్ట్ వద్దనుకున్న వాళ్ళు ఉట్టి కారం అయితే వేసుకోవచ్చు. సాల్ట్ సరిపడా వేసుకోవాలండి. ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అయ్యేలోపు మన చింతపండు రసాన్ని గుజ్జు ఇలా తీసి పెట్టామండి. ఇంకా టమాటాలు బిగ్ సైజు 3 కట్ చేసాము. కొంచెం కొత్తిమీర అండి. కొంచెం ఫ్రై అయినాక మనం టమాటాలు అవన్నీ వేసేసుకోవచ్చు. కొంచెం మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికిద్దామండి. త్వరగా ఉడికిపోతుందండి. టమాటాలు అయితే వేసాము. ఒకసారి బాగా కలిపేసి కొంచెం వాటర్ వేసేసి మనం ఉడికించాలి. టమాటా ఉడికిన తర్వాత చింతపండు రసాన్ని కూడా వేస్తున్నాము. మనం ఇక గరం మసాలా ఎక్కువ అయితే వేయట్లేదండి, కావాలంటే లాస్ట్గా మనం వేసుకోవచ్చు. కొంచెం ఇందాక కొంచెం పిడికడంతా బియ్యాన్ని నానబెట్టి మిక్సీ పట్టాం కదా, అది వేసేసుకోవాలండి. లాస్ట్కి వేసేసి ఒక 5 మినిట్స్ పెట్టి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసి స్టవ్ అయితే ఆఫ్ చేసాము. ఎంతో టేస్టీ బోటి చారు అయితే రెడీ అయిందండి. ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేద్దామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలండి. మీ సపోర్ట్ మాకు ఇలాగే కావాలి అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. లైక్ అండ్ షేర్.